మందిరాన్ని మానుకునే వాళ్ళు, ఒక ఆదివారం వచ్చి 4 ఆదివారాలు మానేసేవాళ్ళు, లేకపోతే కొన్ని ఉపవాస ప్రార్థనలప్పుడు ఏవైతే ఉన్నాయో వీటిని మానుకొని మందిరానికి రాకుండా, సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఈ ప్రార్థనలు ఎవరైతే వదిలిపెడతారో ఇటువంటి వారికి దేవుడు సహాయం తొందరగా చేయడానికి ఆశపడడు. ఎందుకో తెలుసా? నువ్వు రావడానికి ఆశపడట్లేదు ప్రభు దగ్గరికి. నువ్వు ప్రభు దగ్గర రావడానికి నీకు ఆశ ఉంటే దేవుడు అనుకుంటే తెలుసా, అమ్మ నా బిడ్డ, నా సహోదరి ప్రతిసారి నన్ను వెంబడిస్తూ ఉంది, అస్సలు వదిలిపెట్టట్లేదు, చిన్న ప్రార్థన అయినా సరే టైం ఇస్తామని చెప్పి ప్రభు హృదయం కరిగిద్ది నిన్ను చూసి. నువ్వు ఆయన కోసం తప్పిస్తే నీ కోసం ప్రభు తప్పిస్తాడు. నువ్వు నీ మనసును ఆయనకిస్తే ఆయన మనసును నీకు ఇస్తాడు. నీ సమయం దేవునికి ఇస్తే దేవుడు కూడా నీ కోసం సమయాన్ని వెచ్చిస్తాడు. నువ్వు దేవునికి టైం ఇవ్వలేదనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా, నేను బిజీగా ఉన్నాను.